जार గారు ఈ హాస్పిటల్ సంబంధించిన స్థలం అంతా ఇచ్చారని చెప్పి అలాగే తీర్మానం రాయడమ్మా ఆ పేరు ఈ హాస్పిటల్ పెట్టాలని చెప్పి ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మెడికల్ ఆఫీసర్ గారి ఎంపీఓ గారిది ముగ్గురు కమిటీ సభ్యులు మాది కాదు. మేము ఈరోజు నెల పెట్టాల్సింది మీరే మీటింగ్ కాబట్టి మీదే బాధ్యత. ఖచ్చితంగా నెక్స్ట్ గల ఆ పేరు పెట్టారు అంటే చెప్పండి ఇంత స్థలం వచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టాలని చెప్పి నేను ఎవరికి అభ్యర్థం లేదు కాబట్టి అలాగే హాస్పిటల్ చాలా బాగుంది. నేను చూడాలి ఫస్ట్ నేను పిలిచినంత హాస్పిటల్ నిజంగా ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసింది ఎవరు ఏ పార్టీ ఏ గవర్నమెంట్ కావాల్సిన నాకు అవసరం కానీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం కట్టింది అప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి ఆర్డీఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. అలాగే ఈరోజు మంచి సందర్భంగా ఫస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్ కమిటీ సమావేశం అలాగే నా చేతుల మీదుగా రెసిడెంట్ బ్యాంక్ ఒకటి దాదాపు 13 లక్షల రూపాయలది అది ఓపెన్ చేయించడం నిజంగా సంతోషంగా. అంటే 4 మండలాలు ఇక్కడ వాకాడు కోట చిట్టమూరు 3 మండలాలు 4 మండలాలకి సంబంధించినటువంటి మంచి హాస్పిటల్ ఆర్తో సంబంధించినటువంటి కూడా వర్గాన్ని కూడా బ్రహ్మాండంగా చూపించారు మేడం గారు. అట్లాగే ఉమ్మ గారు కోరిక మేరకు ప్రెజర్ బాక్స్ నేను మా నాన్నగారి పేరు మీద దాని తర్వాత కావాలని చెప్పి అది కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ చేయించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. అది కూడా అలాగే ఈ సంబంధించిన హాస్పిటల్కి 1 లక్ష చదివేమో మీకు పనుందా అది ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఎండిఓ గారు మేడం గారు కూర్చొని చిన్న ఇంపార్టెంట్ చేయించమని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ మట్టి ఎంత తోలం అని చెప్పి మట్టంతా జరిగి తోలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. తోలతాడు కూడా ఇబ్బంది అలాగే మంచి హాస్పిటల్ ఇప్పుడే జనసేన నాయకుడు చెప్పాడు. మంచి డాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మాండంగా చూస్తారు ఇక్కడ కూడా చెప్పారు. దీన్ని ఉపయోగించుకోమని చెప్పి ఈ 4 మండల ప్రజలందరూ పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నా వంతు ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఈరోజు మాటిస్తున్నాను. అలాగే మీరు కూడా కమిటీ మెంబర్స్ కూడా అలాగే మా రూపా గారు కానీ ఎంపీ గారు కానీ ఏదైనా ఇష్యూ వస్తే వేరే కొన్ని పెద్దలు ఉన్నారు మాకు సంబంధించమని చెప్పి చేస్తున్నాము. అందరూ ఉన్నారు దీంతో సంప్రదించి మీరు కూడా పెద్ద ఇష్యూ వస్తే వాళ్ళు సీరియస్ అవసరం వచ్చి కాబట్టి వాళ్ళ కూడా విషయం చెప్తే అంటే మీ స్థాయి తెచ్చిపోతుంది. దాన్ని మేము కూడా కోఆపరేట్ చేసుకుని ఖచ్చితంగా హాస్పిటల్ చేసేస్తుంటే
టెస్ట్ చేస్తామని. ఎందుకంటే గూడూరులో కూడా కొత్త హాస్పిటల్ కూడా కట్టించున్నారు, దాని కూడా త్వరలో కూడా ఓపెన్ చేస్తాం. అలాగే హాస్పిటల్ సంబంధించి ఫీజర్ బాక్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈ కాకపోతే ఏమంటారు గతంలో 5 లక్షలు అవసరం అంటే అరుణ్ బాబు ఉన్నటువంటి ఆర్టీఓగా కూడా ఇక్కడ మాట్లాడేది కూడా ఏర్పాటు చేయించాం. అలాగే ఇక్కడ వాటర్ కావాలన్నా హరిచంద్ర రెడ్డి గారితో మాట్లాడి వాటర్ ప్రొసెస్ని కూడా ఏర్పాటు చేసాం. అలాగే హాస్పిటల్కి కాంపౌండ్లో ఒకటి గ్రౌండ్లో అంతా కూడా నీళ్ళు వస్తున్నాయంటే అది కూడా కలెక్టర్ గారు చెప్తే 16 లక్షలు ఆయన కూడా శాంక్షన్ ఇచ్చాడు. ఎందుకంటే హాస్పిటల్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మా అమ్మగారి మా నాన్న. కాబట్టి చిన్నప్పటి నుండి నాకు వీళ్ళందరూ ఏ నర్సులు వీళ్ళతో కూడా బాగా చిన్నప్పటి నుండి మంచి అనుబంధం ఉందని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి హాస్పిటల్ అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇష్టం కూడా. డాక్టర్లు ఉన్నా నర్సులు ఉన్నా అక్కడ హాస్పిటల్ మా అవ్వ కూడా పాపమ్మ నాకు కూడా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి నాకు కూడా. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ పరంగా ఏ అవసరం వచ్చినా మేడం గారు కానీ సభ్యులు కానీ సంప్రదిస్తే నాయకులు సహాయం చేస్తారు. అలాగే రూపాంబడి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు చనిపోతే బాడీ పోస్ట్ మార్టం పరిస్థితి, కానీ మేడం ఎందుకు తెలియదు మనసులో పాపం ఒక రూమ్ చేసుకొని అదే ఇక్కడే పోస్ట్ మార్టం చేయడం కూడా తమాషా విషయం కాదు. దానికి మనస్ఫూర్తిగా మేడం గారికి ధన్యవాదాలు. అలాగే హాస్పిటల్ విషయంలో ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా నేను కోఆపరేట్ చేస్తాను తెలియజేస్తాను. పత్రికా మిత్రులు కూడా ఏదైనా ఉంటే ముందు హాస్పిటల్ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత పేపర్ రాయండి. అట్లా లేకుండా ఎవరో చెప్పారని చెప్పి మీరు ప్రకారం చేస్తే చెడిపేరు వస్తుంది. చెడిపేరు వస్తే అది మళ్ళీ రుక్కోవడం చాలా కష్టం. మంచిపేరు చెడిపేరు కష్టం. అది ఏమున్నా ముందు స్కెచింగ్ ఆమె చెప్పేటువంటిది మీకు నచ్చకపోతే మన వాస్తవాలను చెప్పి అప్పుడు రాయండి తప్ప ఇంకా రాయదని చెప్పి అందరూ కూడా చదువుతున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో చాలా పవిత్రమైనది, పేదవాళ్ళ ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడేటువంటి హాస్పిటల్. అలాంటి దానిపైన మనమే ఇంటికి వెళ్తే ఇబ్బంది చూసుకోలేము. అప్పుడు దయచేసి ఆలోచించమని చెప్పి మీడియా మిత్రులకి పత్రికా తల్లిదండ్రులకి మీడియాకి కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరొకసారి నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము అందరూ కూడా రాకపోవచ్చు. ఫస్ట్ మీటింగ్ వచ్చాను, అందరూ రాకపోవచ్చు. మీరు ముగ్గురు మేడం గారు ఎంబీఓ గారు మొత్తం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ హాస్పిటల్కి తీర్మానాలు చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇంకా ఏదైనా కొత్త పరికరాలు ఏమైనా వస్తాయేమో వాటిని కూడా ప్రయత్నించి గూడూరు హాస్పిటల్ ప్రయత్నిస్తున్నాము. ఈ హాస్పిటల్ కూడా ప్రయత్నించి ఒకసారి హాస్పిటల్ సిబ్బందికి మా నర్సులకు కానివ్వండి, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.